హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేస్తారో చూపిస్తాను. నేను 1 కప్ కాజు డేట్స్ తీసుకున్నాను, 1 కప్ బాదం, 1 కప్ కాజు, 1 కప్ పిస్తా, 1 కప్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ జాజికాయ పౌడర్ తీసుకున్నాను, ఇలాచీ పౌడర్ అండ్ గసగసాలు అంటే పాప్ సీడ్స్, గోంద్ టేస్ట్ బాగుంటుందండి గోంద్ వేస్తే. సో నేను ఇవన్నీ తీసుకున్నాను. రెసిపీ ఎలా చేస్తారో చూపిస్తాను, చూడండి. నేను ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో గోంద్ వేసుకుంటానండి. ఈ గోంద్ చాలా హెల్తీ. ఎవరైనా చూడండి, గోంద్ వేసుకోగానే ఎలా ఉబ్బిపోయాయి దాంట్లో. ఇప్పుడు తీసేసేయాలి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్, బాదం మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. పిస్తా, కాజు, కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు కలపాలండి. ఎక్కువసేపు పెట్టద్దు, మాడిపోతాయి. నేను వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేస్తున్నాను. గసాలు కూడా వేసేసామండి. ఇలాచీ పౌడర్, జాజికాయ పౌడర్, ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసేద్దాం. నెయ్యి పోసుకున్నాము. ఇప్పుడు డ్రై డేట్స్ది మిక్సీ బట్టి వేసుకోవాలండి. కొంచెం బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా అయింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసాము. ఇప్పుడు దీన్ని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం నెయ్యి పెట్టుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఇది వేడివేడిగానే లడ్డూలు కట్టుకోవాలి. గోందుని పౌడర్ లాగా చేసుకొని చల్లుకోవాలి. కావాలంటే మనం ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు అయితే కట్టుకుంటున్నాము.
చూడండి, టేస్టీ అండ్ హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.